చెరపకురా చెడేవు అనేది చాలా పాతకాలపు తెలుగు సామెత, కానీ నిత్య నూతనంగా ఉంటుంది. తాజాగా జరిగిన ఒక సంఘటన సాక్షిగా ఈ సామెత నిజమైంది. వివరాల్లోకి వెళదాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ రిలీజ్కు కొంతకాలం ముందు నుండి ఆ చిత్రంపై చాలా ఆర్గనైజ్డ్గా నెగిటివిటీ క్రియేట్ చేశారు కొంతమంది యాంటీ ఫ్యాన్స్. ఈ యాంటీ ఫ్యాన్స్ రామ్ చరణ్ గారికి బెస్ట్ ఫ్రెండ్గా చెప్పబడ్డ ఒక హీరో తాలూకు ఫ్యాన్స్ అని మూవీ లవర్స్ అందరూ అప్పట్లో చెప్పుకున్నారు. చాలా దారుణమైన విషయం ఏమిటంటే, గేమ్ చేంజర్ చిత్రం రిలీజ్ అయిన రోజే హెచ్డి క్వాలిటీతో పైరసీ ప్రింట్ రావడానికి రామ్ చరణ్ గారి బెస్ట్ ఫ్రెండ్ యొక్క పిఆర్ టీమ్ అనే గాసిప్స్ కూడా వచ్చాయి. ఆ హీరో గారి ఇన్వాల్వ్మెంట్ లేనిదే ఆ పిఆర్ టీమ్ గేమ్ చేంజర్ పైరసీని చేసేది కాదనే గాసిప్స్ కూడా అప్పట్లో వినిపించాయి. కాగా రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ పైరసీదారులపై సైబర్ పోలీస్కు కంప్లైంట్ చేస్తే ఆ విషయాన్ని కూడా ట్రోల్ చేశారు సదరు బెస్ట్ ఫ్రెండ్ తాలూకు పిఆర్ టీమ్. కట్ చేస్తే ఇటీవల ఆ బెస్ట్ ఫ్రెండ్ గారికి సంబంధించిన ఫేక్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలోనూ యూట్యూబ్ ఛానల్స్లోనూ స్ప్రెడ్ అయింది. అన్నెసెసరీగా ఆ ఫేక్ న్యూస్ను ఫాలో అవుతూ కొంతమంది ఆ హీరోను వారి అభిమానులను ట్రోల్ చేశారు. ఒక ఫేక్ న్యూస్కు సంబంధించి సదరు హీరోని ట్రోల్ చేయడం చాలా తప్పు. ఈ విషయంపై ఆ హీరో ఫ్యాన్స్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం, కోర్టుకు వెళతాం అంటూ చాలా ఆవేదనగా మాట్లాడుతున్నారు. వారి ఆవేదనలో అర్థం ఉంది, కానీ గేమ్ చేంజర్ సినిమా పైరసీ టైంలో వారి వల్ల మెగా ఫ్యాన్స్కు కలిగిన ఆవేదన ఎటువంటిదో కూడా సదరు హీరో గారి ఫ్యాన్స్ గుర్తుకు తెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైం చెరపకురా చెడేవు అనే పాత సామెత వారి విషయంలో నిజం అయిందనే విషయం కూడా గ్రహించాలి. మరి ముఖ్యంగా ఒక సినిమాను సహేతుకంగా విమర్శించడం వేరు, ఉద్దేశపూర్వకంగా కుట్ర చేయడం వేరు అనే నిజాన్ని సదరు హీరో గారు ఆయన ఫ్యాన్స్ గ్రహించాలి. ఎప్పటికైనా వారు బుద్ధి తెచ్చుకుని ఏ హీరో చిత్రం పైన కూడా గేమ్ చేంజర్కు చేసినట్లుగా భయంకరమైన కుట్రలు చెయ్యరని ఆశిద్దాం.